రెండేళ్ల కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ఆమె పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండల కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కూటమి ప్రభుత్వ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సూపర్ 6 హామీల అమలుతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. తుని నియోజకవర్గంలో ప్రతి ఏడాది సుమారు 700 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు వేణుగోపాల్, మండల అధ్యక్షుడు బొప్పన్నరాము, ఎంపీడీఓ రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల గణేష్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానివ్వండి, రాజావారి పార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇది కేవలం నిజంగా మన విజనరీ లీడర్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి వాళ్ళ విజన్ ఎలా అయితే ఉందో ఆ విజన్ ని ఉద్దేశించుకొని మేమందరం కూడా వారి నాయకత్వంలో మేమందరం కూడా నడుస్తున్నాము. చెప్తున్నాను, మన ఫలం కావాలి, అభివృద్ధి మన లక్ష్యం, అలాగే సంక్షేమమే మన ధ్యేయం. ఇదే మన కూటమి నినాదం. ఎవరు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గత 2 ఏళ్ల బట్టి నాకు అందరూ కూడా తెలిసి ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా సెల్ఫ్లెస్ గా పనిచేశారు. కాబట్టి ఈ 2 ఏళ్ళు ఇంత సక్సెస్ఫుల్ గా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ నా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా. మనల్ని అయితే ఏ పదవులు అయితే నిలబెట్టారో అది కొనసాగాలని చెప్పేసి, అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆశల మేరకు ఆకాంక్షల మేరకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీ అన్నది నిరంతరం కొనసాగుతుంది అనేది నేను ప్రమాణం చేస్తున్నాను. కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నా పాదాభివందనాలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సంక్షేమమే కాకుండా అన్ని రంగాల్లోని కూడా ముందుకి నడుస్తుంది అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అన్ని పార్టీలోని 3 పార్టీలోని బీజేపీలోని, టీడీపీలోని, జనసేనలోని ఉన్నారు. కాబట్టి నాయకులు కూడా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలన అందించడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇది సాధ్యపడుతుందంటే దానికి కారణం మీ అందరూ చెప్పేసి సమావేశంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా తండ్రికి తగ్గ తనయ్యగా మేడం గారు నిరంతరం కూడా మనందరి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నందుకు ఒక్కసారి అందరూ కూడా చప్పట్లతో రిక్వెస్ట్. మేడం, ఈ తుని మండల ఎంపీపీగా మా ఆఫీస్ లోనే మీకు నుంచి సివిఐపి రాష్ట్రంలోనే ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలోనే ప్రప్రదంగా మనకి సివిఐపి యూనిట్ అనేది చాలా అద్భుతమైనటువంటి అన్ని హంకులతో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఫస్ట్ నియోజకవర్గం అది తుని నియోజకవర్గమే. దానికి సాధ్యపడడానికి కారణం యనమల రామకృష్ణ గారు మరియు పెద్దలు మిగతా అబ్బాయి గారు మిగతా వీళ్ళందరూ కూడా సహకారంతో ఇక్కడ మేము అందరం కూడా అక్కడ చక్కనైనటువంటి ఆఫీస్ నిర్మించుకున్నాం. మేడం గారు నా రిక్వెస్ట్ ఏంటంటే 1 month or 15 days ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్ అండ్ హ్యావ్ ఎ రివ్యూ విత్ ద డిపార్ట్మెంట్స్. అలాగే ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి మారు పేరు టీడీపీనే కాకుండా జనసేన, బీజేపీ అనే దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి అన్నింటికి కూడా కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. కాబట్టి మన అందరం కూడా హ్యాపీగా సంతోషంగా ప్రజలకి మంచి పరిపాలన అందించగలుగుతున్నారు. నాయకులైతేనే, కార్యకర్తలు అయితేనే.